సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా డీసీసీ ప్రెసిడెంట్ జంగ రాఘవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక తెలంగాణ రాకముందు కేసీఆర్ చేసిన హామీలు ఒక్కటి కూడా అమలు పరచలేదని ఆయన అన్నారు. హుజూర్ నగర్ లో ఓట్లు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకే తప్ప వేరే పార్టీకి లేదని అన్నారు. ప్రచారంలో భాగంగా చింతలపాలెం మండల హెడ్ క్వార్టర్ లో ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు కేసీఆర్ చేసిన హామీలు ఒక్కటి కూడా అమలు పరచలేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. హుజూర్ నగర్ లో ఓటు అడిగే హక్కు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీకి లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. ప్రతి గ్రామంలో త్రాగునీరుని అడుగు, ప్రతి గ్రామంలో పంట నీరుని అడుగు, ప్రతి గ్రామంలో కేసీఆర్ ఇచ్చిన 2 బెడ్రూమ్లను అడుగు, ప్రతి గ్రామంలో డాంబర్ రోడ్ నడుగు, సీసీ రోడ్ నడుగు, ప్రతి గ్రామంలో రైతు పండించే రైతు నడుగు, పంట నడుగు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేయక తప్పదు. ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ల పేరు మీద కాలయాపన చేస్తున్న కేసీఆర్ కు హుజూర్ నగర్ అడుగు, ఎప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ అయినాయి, ప్రాజెక్టు నీరు కారుతుందా పారతలేదా వచ్చి కళ్ళు పెట్టుకుని చూడాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి గ్రామంలో నువ్విచ్చిన 2 బెడ్రూమ్లు ఇక్కడ లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్యులు ఉన్నప్పుడు చేసిన ఇండ్లు తప్ప, కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఇండ్లు తప్ప ఒక ఇండ్లు ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి, టెంపరరీ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తానన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులు మహిళల సంఖ్యను లెక్క చేయకుండా చీరలు బట్టి లాగే సంస్కృతి నీ దగ్గర కనపడుతుందా, ఎవరి దగ్గర కనపడుతుందో చూడాల్సిన అవసరం ఉన్నది. పక్క రాష్ట్రంలో జగన్ గారు ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసుకుని పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తే 50,000 ఉద్యోగాలను తీసేసి ఈ రోజు నిరంకుశ పాలన నడుపుతున్న ప్రభుత్వం నీ తప్ప వేరే లేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. కేటీఆర్ గారు హుజూరాబాద్కి వచ్చి హుజూర్ నగర్కి వచ్చి ఒక్క మాట కూడా ఒక హామీ కూడా ఇవ్వకుండా పోయినాడు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే హామీలు లేవు కనుక, ఇక్కడ అభివృద్ధి మొత్తం జరిగింది కనుక చేయడానికి నీకేం లేదు. ఇక్కడ అన్ని ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క డెవలప్మెంట్ 6 టర్ములు చేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి మనసులో ఉంది కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధిని కోరుకుంటాడు. కానీ సైదుల్ రెడ్డి ఏం కోరుకుంటాడు? జైల్లో ఎంతమందిని పెట్టాలి, పోలీస్ స్టేషన్ లో ఎంతమందిని పెట్టాలి, ఎన్ని భూములు కబ్జా చేయాలి, ఎంతమంది చదువుకున్న విద్యార్థులను మీకు నౌకర్లు ఇస్తా అని మోసం చేయాలి, అది ఆలోచిస్తాడు. అదొక్కటే కాదు, గ్రామాలలో ప్రశాంతంగా బతుకుతున్న గ్రామీణ ప్రాంతంలో అట్టడు సామాజిక వర్గాన్ని ఏ పార్టీల వారైనా ఎలక్షన్ నాడే కొట్లాడుకోవాలి, ఎలక్షన్ తర్వాత అన్నదమ్ముల గ్రామ సంస్కృతితో బతకాలన్నది లక్ష్యంతో నడుస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో ఒక్కరినైనా కేసుల పాలు చేశాడా, ఏ పార్టీనైనా విమర్శించారా? మానవులంతం సుఖ సంతోషంగా గ్రామీణ ప్రాంతాల బతుకున్నారనే కోరుకున్నారు తప్ప పార్టీల మధ్య విభేదాలు చూపించలేదు.